ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ కానిస్టేబుల్ వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించే. ఓకే సార్. పదండి పదండి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళండి. ఏంటి సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? అదంతా మీకు అనవసరం, వెళ్ళండి. ఇక్కడ ఉండకూడదు, బయలుదేరండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎందుకు జరగండి, జరగండి, వెళ్ళండి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగో దగ్గరుండి ఇదంతా షూట్ చేస్తూ ఉండు. ఓకే సార్. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. అలాగే సార్. ఇది కోర్ట్ ఆర్డర్, అర్థమైందా? ఓకే సార్. ఇదిగో అయ్యా, వీళ్ళు తవ్వుతుంది షూట్ చేయి, ఏం మిస్ కాకూడదు. స్వామి, ఆ వీరభద్రం దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎంతమందిని అన్యాయంగా చంపేశాడో మీకు తెలుసు. అలాంటి వాడికి శిక్ష పడకుండా ఇన్ని రోజులు తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. సాక్ష్యాధారాలతో సహా దొరకబోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవటానికి వీల్లేదు. ఆ వీరభద్రానికి ఉరిశిక్ష పడాలి. ఈ కేసు గెలవటానికి మీ దీవెనలు నాకు కావాలి స్వామి. అత్తయ్య, త్వరలోనే మీ అబ్బాయి నిర్దోషిగా బయటికి రాబోతున్నారు. ఇక్కడ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరికి మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అత్తయ్య. అమ్మా, నిజంగా రాయుడు చనిపోయాడంటావా? రాయుడిని చంపేశారు. అది బయట పెట్టడానికే సత్య చేత చిన్న చిన్న నాటకం ఆడించాను. దానివల్లే ఈరోజు ఆ వీరభద్రం బయటపడ్డాడు. మేడం, సత్య సత్య ఊరుకోమ్మా. సత్య, ఏమైంది? మేడం, ఇప్పటిదాకా మా నాన్న ఎక్కడో ఒక దగ్గర బ్రతికే ఉంటాడు, ఏదో ఒక రోజు తిరిగి వస్తాడన్న ఆశతో ఉన్నాను. కానీ ఈ రోజు ఆ ఆశ చచ్చిపోయింది మేడం. ఆ దుర్మార్గుడు, ఆ వీరభద్రం మా నాన్నని నిలువునా చంపేశాడు. చివరికి మా నాన్న ఆస్తి కలే మిగులున్నాయి. అయిపోయింది మేడం. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నేను అనాథనైపోయాను మేడం. బాధపడకమ్మా, నీకు మేమున్నాం. రాయుడు మాకెంత సాయం చేశాడో మాకు తెలుసు. నిన్న అనాథలాగా మేమెందుకు వదిలేస్తాము? నీ బాధ్యత మాది, సరేనా? బాధపడకు సత్య. మేడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వీరభద్రాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు మేడం. ఎంతో మంది ప్రాణాలు తీశాడు. అలాంటి దుర్మార్గుణ్ణి ఇంకా మనం బ్రతకనివ్వకూడదు. న్యాయపరంగా అతనికి శిక్ష పడేలా మీరు చేయండి, లేదా మా నాన్న పట్టిన కత్తి నేను పట్టుకుని ఆ వీరభద్రాన్ని నరికి చంపుతాను. తప్పు సత్య, ఎప్పుడూ అలా ఆలోచించకు. ఎవరికి వాళ్ళు చట్టాలను చేతిలోకి తీసుకునేట్టయితే ఇంకా ఈ కోర్టులెందుకు, ఈ చట్టాలెందుకు, ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు? మనకెవరికి పని చేయని చట్టాలు, మనకు చేరని న్యాయం
ఆ వీరభద్రానికి చేరుతుంది. ఎంత దుర్మార్గం కాకపోతే ఎంత మందిని చంపాడు. అలాంటి వ్యక్తిని మీరేమీ చేయలేకపోతున్నారు. చట్టాలు న్యాయాలు ఇవన్నీ అలాంటి దుర్మార్గులకే అనుకూలంగా ఉన్నాయి. నాకైతే ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది మేడం. అలా అనకు. సాక్ష్యాలనేవి న్యాయదేవత చేతిలో అస్త్రాల్లాంటివి. చేతిలో ఆయుధం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రతి మనిషికి ఏదో ఒక రోజు పాపం పండుతుంది. ఇప్పుడు ఆ వీరభద్రం పాపం పండింది. బ్రతికుండగా మీ నాన్న ఆ వీరభద్రాన్ని సేవ్ చేశాడు. ఇప్పుడు మీ నాన్న చనిపోయి సాక్ష్యంగా మారి ఆ వీరభద్రం అంతు చూడబోతున్నాడు. చూడమ్మా సత్య, మీ నాన్న చనిపోయి కూడా నా కొడుక్కి మంచి చేయబోతున్నాడు. అక్కడ దొరికే మీ నాన్న అస్థికల వల్లే వీరభద్రం దోషిగా నిలబడతాడు. దానివల్లే నా కొడుకు నిర్దోషని బయటికి రాగలుగుతాడు. చనిపోయి కూడా మీ నాన్న మాకెంతో ఉపకారం చేస్తున్నాడమ్మా. ఇక ఇప్పుడు తప్పించుకునే ఛాన్స్ లేదు సత్య. పోలీసులు ఫుల్ సెక్యూరిటీతో అక్కడ జరిగేదంతా వీడియో తీస్తున్నారు. కోర్టు ఆర్డర్ ప్రకారం ప్రతిదీ రికార్డ్ అవుతోంది. ఆ ఎముకలు దొరకగానే ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేపిస్తారు. అవి మీ నాన్నవని తెలియగానే ఆ వీరభద్రానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పుడు ఇదంతా నీ వల్లే జరిగింది సత్య. నువ్వు మీ నాన్నని కనిపెట్టడం కోసం వీరభద్రం దగ్గరికి పోయి ఆడిన అబద్ధం వల్లే అతను భయపడి తను తీసుకున్న గోతులో తానే పడబోతున్నాడు. చెప్పాను కదా, ప్రతి వాడికి ఏదో ఒక రోజు పాపం పండుతుందని. ఈ రోజు ఆ వీరభద్రం పాపం పండింది. మేడం, కాఫీ తీసుకురమ్మంటారా మేడం? కాఫీ కాదే, నా నెత్తిన ఒక బిందెడు నీళ్లు తెచ్చిపోయి. ఏమైంది మేడం? ఆ వీరభద్రం చేసిన పనికి టెన్షన్కి మాడు పగిలిపోయేలా ఉంది. మీరెందుకు మేడం టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడాల్సిందే వైశాలి కదా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందిగా. ఇంకా మీకు ఏం జరిగితే మాత్రం ఏముంది చెప్పండి. నీ బొందే, నీ బొంద. నా టెన్షన్ నీకు చెప్పినా అర్థమై చావదు. చెప్తేనే కదా మేడం అర్థమవుతుంది. ఏం చెప్పమంటావు నీరజ? కష్టపడి ఆ భరత్ని విడిపించుకోవడానికి నా దగ్గర ఒక ఎవిడెన్స్ పెట్టుకున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. తెలుసు. అది అడ్డం పెట్టుకుని భరత్ని బయటికి తీసుకురావడానికి నా మెళ్ళో తాళి కట్టాలని బేరమాడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు చూడు ఏమైందో. ఆ వీరభద్రం పోయి డైరెక్ట్గా ఇరుక్కున్నాడు. అదేంటి మేడం? ఏంటా ఆ తెలివి తక్కువ మొహంవాడు ఎవ్వరికీ చెప్పకుండా అర్ధరాత్రి పోయి గొయ్యి తవ్వుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ చంద్రిక ప్లాన్ చేసి పర్ఫెక్ట్ గా ఇరికించింది. అవునా మేడం? అంటే మర్డర్ చేసింది వీరభద్రమే అని దొరికిపోయినట్టేగా? దొరక్క ఇంకేమవుతుంది? అయినా ఎంత బుర్రలేనోడు కాకపోతే అతని కళ్ళ ముందే రాయుడు చచ్చిపోయాడు. అతనే ఆ శవాన్ని తీసుకెళ్లి మాయం చేశాడు. తనే తీసుకుపోయి చెప్పినట్టుగా పూడ్చిపెట్టాడు. మళ్ళీ అతనికి డౌట్ రావడం ఏంటి? అది రాయుడు కూతురు వచ్చి చెప్పిపోయింది అని చెప్పారు కదా మేడం. చెప్పింది, కానీ వెంటనే నమ్మేస్తాడా? వెనక ముందు ఆలోచించకుండా ఎవ్వరికీ చెప్పకుండా పోయి అక్కడ గొయ్యి తవ్వాడు. కరెక్ట్గా చంద్రిక ప్లాన్ ప్రకారం అతని వెనకాలే వెళ్ళి అక్కడ జరిగిందంతా షూట్ చేసి కోర్టులో చూపించింది. అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు అక్కడ ఏముందో తీసి బయటికి చూపించమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వెళ్తారు పోలీసులు వెళ్ళి మొత్తం బయటికి తీస్తారు. ఆ దెబ్బతో వీరభద్రం రాయుడిని చంపేశాడని ప్రూవ్ అవుతుంది. రాయుడిని చంపడానికి గల కారణం ఏంటి అంటే
లక్ష్మిని చంపడం రాయుడు చూశాడు కాబట్టి అతన్ని చంపాడు అని చంద్రిక వాదిస్తుంది. దాంతో అతనికి శిక్ష పడుతుంది. అది నిజమే కదా మేడం? అబ్బో, ఎందుకు కొట్టారు మేడం? కొట్టాలా చంపాలా? అసలే ఒళ్ళు మండి చస్తుంటే మధ్యలో నీ కామెంట్స్ ఏంటే? ఛా, ఎంత బాగా ప్లాన్ చేశాను. భరత్కి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తనని బయటికి తీసుకురాలేక ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో నేనెళ్ళి ఒక మంచి డీల్ ఇచ్చి నన్ను గనక పెళ్లి చేసుకుంటే భరత్ని బయటికి తీసుకొస్తానని చెప్పి నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ వీరభద్రంగాడి బుర్ర తక్కువ పనితోటి అడ్డంగా దొరికిపోయాను. ఛా, ఇప్పుడు ఆ ఎవిడెన్స్ దేనికి పనికి రాకుండా పోయింది. అందుకే మేడం మీకు ముందే చెప్పాను, మీ అంతటా మీరు వెళ్ళి ఒకసారి చంద్రికతో మాట్లాడండి, భరత్ని కాపాడడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని ఒక్కసారి చెప్పండి అని. కనీసం మీ మీద ఒక చిన్న జాలైనా ఉంటుందని చెప్తే విన్నారా? వినలేదు. నా దగ్గర సాక్షి ఉంది, నా దగ్గర సాక్షి ఉంది అని ఎగురు గెంతులేశారు. ఇప్పుడు ఆ సాక్ష్యం 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. అదే మీరు ముందే చెప్పుంటే కనీసం మీ ప్రేమను అర్థం చేసుకుని ఎప్పుడన్నా ఒక్కసారి భరత్ దగ్గర మాట్లాడే అవకాశం అన్నా దొరికేది. ఆ జాలితో అయినా మీ మెళ్ళో తాళి కట్టేవాడు. ఇప్పుడు చూడండి మీ పరిస్థితి ఏమైందో. కొన్ని రోజుల తర్వాత ఏ అమీర్పేట్ సెంటర్లోనో పంచాగుట్ట సెంటర్లోనో ఒక పసుపు తాడు ఒకటి తీసుకొని నాకు పెళ్లి చేయండమ్మా, నాకు పెళ్లి చేయండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని అడుక్కుంటారేమో మేడం. ఒసేయ్, కోసి కారం పెడతాను నిన్ను. ఛా, ఛా, ఎంత పని జరిగింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒరే వీరభద్ర, నాయనా ఏం మాట్లాడకుండా అట్టా ఉన్నావేంది? నిన్నేరా అడుగుతా ఉండాను కదా, చెప్పు. ఒరేయ్, ఆడ పోలీసులు గొయ్యి తవ్వుతా ఉండారా, మొత్తం అంతా బయటికి వస్తాది. పోలీసులు మొత్తం వీడియో తీస్తున్నారంటగా రుద్రాని చెప్పినది. అది కనుక తీసుకుపోయి కోర్టులో చూపించినారంటే నీకు శిక్ష పడతదరా. రేయ్, నేనిట్ట పిచ్చిదానిలా వాగుతా ఉంటే నువ్వేం మాట్లాడుకుంటా ఉంటావేంది? మాట్లాడరా నాయనా, మాట్లాడు. ఏం మాట్లాడమంటా ఉండవమ్మా? పరిస్థితి నా చేయి దాటిపోయి ఉండాది. ఇప్పుడు మాట్లాడి మాత్రం ఉపయోగం ఏముండది? అయ్యో, ఏందిరా ఈ కర్మ? ఇప్పటిదాకా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతా వచ్చినది. ఇప్పుడు ఉన్నట్టుండి అంతా ఒక్కసారిగా తిరగబడినదేందిరా? ఆ చంద్రిక చేసిన పనికి నువ్వు జైలుకి పోతావు. అప్పుడు నా పరిస్థితి ఏందిరా? ఏందిరా ఇది? నీ జీవితంలో ఎంతమందిని చంపినావు చెప్పు? ఏ రోజైనా బయటపడినావా? ఈ రోజు పోయి పోయి ఆయమ్మ చేతికి దొరికినావేందిరా? నిన్నటి దాకా ఆ వైశాలి మనకు సాయం చేస్తా ఉండాది అనుకున్నాం. ఇప్పుడే నిజంగానే తెలిసినాదంటే ఆ ఎమ్మి మనకు సాయం చేయడం కాదు, మనకు వ్యతిరేకంగా ఆ ఎమ్మె కోర్టులో వాదిస్తాది, నీకు శిక్ష పడేలా చేస్తాది. ఒరే ఒరే నాయనా, ఏదో ఒకటి మాట్లాడరా. అట్లా మాట్లాడకుండా ఉన్నావంటే నాకు భయం వేస్తా ఉండాది. ఎన్ని దినాల నుంచి ఈ ఇంటికాడ కాసుకొని ఉండవు. ఎప్పటికైనా ఈ ఆస్తి మన చేతికి వస్తాది అని రెండో పెళ్ళైనా పోయి ఆ లచ్చమ్మ మెడలో తాళి కట్టినావు. ఈడుండి గాడిద చాకరీ అంతా చేసినావు. కానీ చివరికి ఏమైనది? అడ్డొచ్చిన ఒక్కొక్కడి ప్రాణం తీసుకుంటా ఇంత దూరం వచ్చినావు. చివరికి ఆ లచ్చమ్మని చంపేసినావు, ఆ కౌశిక్ గాడిని చంపేసినావు. ఇంత చేసినా ఎప్పుడూ బయటపడినోళ్ళం ఇప్పుడు పోయి
ఆ చంద్రిక వల్ల బయటపడ్డమేందిరా? ఏదో ఒకటి చెయ్యిరా అయ్యా. ఒరేయ్, ఆ ఇన్స్పెక్టర్ నీకు బాగా తెలుసు కదా, ఒకసారి ఫోన్ చేసి ఏదో విధంగా ఆ వీడియోలు అవి తీయకుండా చూడరా. ఆ ఫోటోలు వీడియోలు గనక ఆ చంద్రిక చేతికి దొరికినాయంటే నీకు ఉరిశిచ్చ పడతాదిరా. నా మాట వినరా, ఏదో ఒకటి చెయ్యరా, చెయ్యి. ఏంటి కౌశిక్ ఇది? ఎందుకు ఇలా అవుతుంది? నీకు అన్యాయం జరిగింది అని, నీకు ఎలాగైనా సరే న్యాయం జరిపించాలి అని అనుకున్నాను. నీ ఆత్మశాంతి కోసం ఈ కేసు గెలవాలి అని నేను చాలా కష్టపడుతున్నాను. కానీ అన్నీ నాకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. అసలు మీ నాన్న ఎందుకు ఇలాంటి పనులు చేశాడు? చంద్రిక ఆ వీడియోని కోర్టులో చూపించటం వల్ల నాకు ఎంత మైనస్ అయిందో నీకు తెలుసా? ఇప్పుడు వీరభద్రం గారి మీద ఎంక్వైరీ మొదలైంది. రేపు ఆ గోతులో ఏదైనా దొరికింది అంటే 100% కేసు చేజారిపోతుంది. ఆస్తి కోసం మీ నాన్న నిన్ను చంపలేదు అని ఎలా అనుకుంటారు? ఆ చంద్రిక వాదన నిజమైపోతుంది. అసలు ఏం జరిగిందో చెప్పండి అంకుల్ అని ఎన్నిసార్లు అడిగినా వీరభద్రం గారు నోరు విప్పట్లేదు. నేను ఈ కేసు ఎలా గెలవాలి? అంటే నిజంగా వీరభద్రం గారు తప్పు చేశారా? ఆ రాయుని చంపేశారా? రాయుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే నిజమైతే ఈ కేసుని గెలవటం చాలా కష్టం కౌశిక్. నిజంగా రాయుని చంపింది వీరభద్రం గారే కనుక అయితే అందులో సాక్ష్యాధారాలు దొరుకుతాయి. ఖచ్చితంగా ఈ కేసులో వీరభద్రం గారే మెయిన్ కల్ప్రిట్ అవుతారు. దాన్ని బేస్ చేసుకుని చంద్రిక ఒక ఆట ఆడుకుంటుంది. ఖచ్చితంగా ఈ కేసుని డైవర్ట్ చేస్తుంది. భరత్ గనుక శిక్ష పడకుండా తప్పించుకున్నాడు అంటే నేను బతికుండి కూడా వేస్ట్. ఎలా కౌశిక్? ఎలా ఈ కేసులో నేను విజయం సాధించాలి? ఎలా భరత్కి శిక్ష పడేలా చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. సార్, ఏమైంది? ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి సార్. జరగండి జరగండి జరగండి.
నాకెందుకో అనుమానంగా ఉంది. బహుశా రాయుడిని వాడు చంపేసుంటాడు. రాయుడుంటే ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్ష్యం అయి ఉండేవాడు. ఇప్పుడున్న హోప్స్ కూడా పోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. భరత్కి ఒరే శిక్ష పడుతుందంటావా? లేదత్తయ్య, వెతికితే ఎక్కడొక చోట ఏదో ఒక ఆధారం దొరకకుండా పోదు. ఆ వీరభద్రం ఎక్కడో చోట దొరుకుతాడు.